స్వాగత న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాల్ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కీలక పార్టీలైన వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో నెలకొన్న గట్టి పోటీ తత్వాన్ని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అమడుగురు నుంచి పుట్టపర్తి వరకు 6 మండలాలను టచ్ చేస్తూ 80 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టి స్వాతంత్ర అభ్యర్థి వేణుగోపాల్ తో మా ఈ వార్త ప్రతినిధి టీసీ గంగాధర్ ముఖాముఖి. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మనం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఒక రైతు కుటుంబం నుంచి నల్లమాడ మండలంలోని ఒక రైతు కుటుంబం నుంచి కదిరిసాని వేణుగోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన గతంలో ఎన్నో పార్టీలకి సేవ చేశారు అని విన్నాం. కానీ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు నిలబడ్డారు ఏమనేది ఆయన మాటలను కనుక్కుందాం. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమడుగూరు నుంచి పుట్టపర్తి దాకా 80K రన్ను ప్రచార యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే. ఇక్కడ మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడానికి కారణం సార్? ప్రజలకు సాయం చేయాలని ఉద్దేశం నాది. పేదవాడికి సాయం చేయాలనే ఉద్దేశం నాది. పేదవాడికి సాయం చేయాలంటే పేదవాడికి అర్థం తెలుస్తుందని నా ఉద్దేశం. సామాన్యునికి తెలుస్తుంది సామాన్యుని బాధలు, కార్పొరేట్ వాళ్ళకి తెలియదని మన ఉద్దేశం. అదేవిధంగా పేదవాడు నిరుద్యోగులు చాలామంది యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా నియోజకవర్గంలో చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారి కోసం నిరుద్యోగ యువత కోసం అభివృద్ధి చెందడానికి నేను నా వంతు సహాయం చేస్తా. ఖచ్చితంగా నా మేనిఫెస్టో ఒకటి ఉంది. ఆ మేనిఫెస్టో మీకు త్వరలో నీకు రిలీజ్ చేస్తా. ఆల్రెడీ వచ్చింది. కంపల్సరీ నేను నా వంతు సహాయం, నేను ఎమ్మెల్యే అయితే ఎలా ఉండాలి అని చూపించాలని ప్రజలకు నేను చేస్తున్నా. మామూలుగా గతంలో ఎమ్మెల్యేలు చూసింటారు, కార్పొరేట్ ఎమ్మెల్యేలు చూసింటారు, కానీ కష్టపడే ఎమ్మెల్యేని ఒకరిని చూడాలని నేను బయటకు వచ్చిన. అంటే గతంలో 2 పార్టీల నేతలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి గారు కానీ వీళ్ళు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయలేదంటారా? చేయలేదని నేను అనడం, కానీ కాకపోతే ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, వార్తలకు తెలుసు, ప్రజలకు ఏం చేస్తుండదు అనేది అందరికీ తెలుసు. నా నోటి నుంచి చెప్పడం కంటే ప్రజలకు అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది. గతంలో చేసింటే నేను ఎందుకు వస్తా బయటికి? నేను చేయలేని, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి నేను బయటకు వచ్చిన, అందుకోసం వస్తున్నా. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు కదా, మీకు ప్రజలు ఆదరిస్తే ఒకవేళ మిమ్మల్ని ఓట్లు వేసి ప్రజలు గెలిపిస్తే నెక్స్ట్ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నా ప్రణాళిక పేదవాడికి అందుబాటులోకి చేరుతుంది, పేదవాడికి అనుకూలంగా ఉంటుంది, ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉంటుంది నా ప్రణాళిక. పేదవాడు బాగుపడాలని నా ఆశయం నాది. సత్యసాయి బాబు ఆశీస్సులతో సత్యసాయి బాబు కళలను స్వరాజ్యం నిర్మించాలని, పుట్టపర్తిని ప్రశాంతంగా ఉంచాలని నా సదుద్దేశం. పుట్టపర్తి నగరంలో ఎలాంటి గలాట్లు లేకుండా ప్రశాంతంగా ఉంచాలని నేను బయటకు వస్తున్నా. పుట్టపర్తి నగరాన్ని ప్రపంచంలో నెంబర్ 1 నిలిపిన భగవాన్ సత్యసాయి బాబు గారు. నేను కూడా అదే రీతిలో, ఆయన అనుకునే రీతిలో నేను సాయం చేస్తా. ఖచ్చితంగా పుట్టపర్తిని ప్రపంచంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు సహాయం చేస్తానన్న. మీ మేనిఫెస్టో గురించి ఏమేమి పెట్టుకున్నారు? మీ మేనిఫెస్టో ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? రైతులకి సాగునీరు, ప్రతి చెరుకు నీరు నింపాలనే కాన్సెప్ట్ నాది. రైతులకు ఉచిత బోర్లు ఇవ్వాలని కాన్సెప్ట్ నాది. రైతులకి ఉచిత ట్రాక్టర్లు ఇవ్వాలనే ఉద్దేశం నాది. వ్యవసాయం భారం కాకుండా ప్రజలకి వ్యవసాయం పండగలా చేయాలని నా ఉద్దేశం. అదేవిధంగా నిరుద్యోగ యువతను కాపాడాలి. నిరుద్యోగులు వలసలు వెళ్ళిపోతున్నారు, బెంగళూరు, హైదరాబాద్ వలసలు పోతున్నారు. ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలా, నిరుద్యోగులు కాపాడాలన్న కాన్సెప్ట్. అదేవిధంగా చాలామంది శ్రామికులు గార్మెంట్స్ పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఆ రాష్ట్రంలో నుంచి పక్క రాష్ట్రాలకు పోకుండా మనలోనే మన 6 మండలాల్లోనే కంపెనీలు పెట్టి మన 6 మండలాల్లో యువత తీసుకొచ్చి మన 6 మండలాల్లోనే ఒక పెద్ద పెద్ద కంపెనీలు ఇంటర్వ్యూలు కూడా మన 6 మండలాల్లో నిలబెట్టాలన్న కాన్సెప్ట్ నాది. ప్రజలకు చాలా సేవ చేయాలని ఒక మేనిఫెస్టో పెట్టుకున్నా. ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోతో మీకు ముందరికి వస్తా. ఖచ్చితంగా ప్రజలకు నేను ఎందుకు ఎమ్మెల్యే నిలబడుకున్నా, నేను ఏం చేస్తానని ఖచ్చితంగా మీకు చెప్తానన్న. ఓకేనండి. మీరు గెలిస్తే పుట్టపర్తిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? నాకు ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 నేను నిలబెడతా ఖచ్చితంగా పుట్టపర్తిని. అదేవిధంగా ఎయిర్పోర్ట్ని ఇప్పుడు చూసింటారు మీరు, ఒక విమానం కూడా దిగడంలే. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిరోజు 2 విమానాలు కానీ 3 విమానాలు దిగే విధంగా ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పుడు మామూలుగా మాజీలకు నాకు తేడా ఏముంటుందంటే, నేను ఇట్లా జగన్ సార్తో కానీ డైరెక్ట్ మాట్లాడితే, ఇట్లా మన చంద్రబాబు సార్తో కానీ డైరెక్ట్ మాట్లాడి కూర్చొని చేపిస్తా. అదే కాకుండా దేశ లీడర్లు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి ఖచ్చితంగా కూర్చొని వాళ్ళతో మాట్లాడి, మోదీ గారితో అయినా కూర్చొని మాట్లాడే శక్తి, దమ్ము, ధైర్యం నాకుంది. అందుకే ఖచ్చితంగా రాజకీయంలోకి నేను వచ్చిన. ఖచ్చితంగా సేవ చేయాలనే సదుద్దేశం నాకుంది. ఖచ్చితంగా పుట్టపర్తిని నెంబర్ 1 స్థానంలో ఇస్తా. ప్రతి ఒక్కరిని పేదవాడికి సాయం చేస్తా, పేదవాడి ఆకలి తీరుస్తానే ధైర్యం నాకుందన్న. ఓకే, ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినారు కదా, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ప్రజలకి ఏమి సూచనిస్తున్నారు?
అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నా. ప్రతి పథకము పేదవాడి చేరువకు చేరాలని నేను ఆ సంకల్పంతో ఉండా. ఖచ్చితంగా నియోజకవర్గం ప్రతి ఒక్కరికి సాయం చేయాలని శ్రామిక, రైతు, డ్రైవర్లు, కుల వృత్తులు, కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాలకు సాయం చేయాలనే సంకల్పం నాది. మన నియోజకవర్గంలో రెండు పార్టీల కీలక నేతలు ఉన్నారు. వైసీపీ తరపున దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి, టీడీపీ తరపున పల్లె సింధూర్ రెడ్డి గారు, పల్లె రఘునాథ్ రెడ్డి మేనకోళ్ళు ఉన్నారు కదా. వారి కీలక నేతల మధ్య మీరు ఇంత గట్టిగా ఇంత దృఢ సంకల్పంతో నిలబడడానికి కారణమే, మీరు ఆ ధైర్యాన్ని తట్టుకొని నిలబడినారు, కారణం ఏంటి? వాళ్ళు కూడా మనుషులే అన్న, వాళ్ళు కూడా మనుషులే. మనం అనుకోని మనం పెద్దగా చేస్తున్నాం అంతే. ప్రజలకు సాయం ఎవరు చేస్తే వాళ్ళు గౌరవిస్తారు ప్రజలు. నేను సాయం చేస్తాననే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ప్రజలు నాకు ఆరాధిస్తారు, సాయం చేస్తారు. ఖచ్చితంగా ఈ పొద్దు నేను స్టార్ట్ చేసిన అమ్మడగూరు నుంచి పాదయాత్ర చేస్తున్నా. 80 కిలోమీటర్లు ఈ పొద్దే స్టార్ట్ చేసి వాళ్ళకు స్టామినా, నా స్టామినాకి వాళ్ళ స్టామినాకి అర్థమవుతుంది. 80 కిలోమీటర్లు ఈ పొద్దు పాదయాత్ర చేస్తున్నా. 80 కిలోమీటర్లు స్టామినా ఎవరైనా చేసినారా నాయకులు? పెద్ద క్యాడర్ అని వాళ్ళు మనం అనుకోకూడదు అన్న. మనం పెద్ద క్యాడర్. ప్రతి ఇంట్లో ఒక హీరో ఉంటాడన్న. ఆ హీరోని బయటికి తీసుకురావాలని నా ఉద్దేశం. ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుని బయటికి తీసుకురావాలనేది నా ఉద్దేశం. ప్రతి సామాన్యునికి కూడా భరోసా ఇచ్చి ప్రతి ఒక్కడు కూడా ఈ పొద్దు నేను ఒక్కని నామినేషన్ చేసిన, రేపు పొద్దున 100 మంది నామినేషన్ వేసి యూత్ బయటికి రావాలని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు పాదయాత్ర చేపట్టి దాదాపు 30 కిలోమీటర్ల దాకా ఇప్పుడు నడిచారు కదా. మీకు ప్రజలను ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వాళ్ళ నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ఖచ్చితంగా స్పందన వస్తుందన్న. ఖచ్చితంగా నాకు ధైర్యం అయితే ఇప్పుడు మధ్యలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు కూడా ఎదురైనారు. అన్న మీలాంటి నాయకులు లేక మేము వెనకలు ఉండాం. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు మేము వస్తే ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తాం. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్తాను, బండ్లు నిలబెట్టి చెప్తాను అన్న. చూస్తాను కదా, బండ్లు నిలబెట్టి, కార్లు నిలబెట్టి చెప్తాను అన్న, మీలాంటి నాయకులు లేక మేము ఇన్ని రోజులు గుమ్మని ఉండాం. రెండు పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నాం. ఖచ్చితంగా మీ వంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని వాళ్ళే చెప్తాను. చూస్తాను కదా మీరు, దిగి కార్లు దిగి, ఆటోలు దిగి, బండ్లు దిగి చెప్తాను. గ్యాస్ గుర్తుకు ప్రతి ఒక్కరు సిలిండర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ప్రతి సామాన్యుడు, ప్రతి పేద రైతు, ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి నాయకుడు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుచుకుంటున్నా. ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఒక స్వతంత్ర అభ్యర్థిగా గట్టి దృఢ సంకల్పంతో ధైర్యంగా నిలబడి ఇప్పుడు పోటీ బరిలో ప్రచారం నిర్వహిస్తున్నారు మన కదిరిసాని వేణుగోపాల్. ఇతని గెలుపుకై ప్రజలు సహకరిస్తారని అంటున్నారు. పుట్టపర్తి నుంచి ఈ వార్త స్టాఫర్ గంగాధర్.